పెళ్లి జిల్లా అలాగే రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లోసింగి, పిత్రిగడ్డ, నీలిబంద, పెదగరు గ్రామాలకు సంబంధించి రాజానిపేట వెళ్ళాలంటే కనీసం 10 కిలోమీటర్ల దూరం మోటార్లో మోసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉందని గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయ ఫలితంగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు నర్సీపట్నం ఆర్డీఓ గారు ప్రత్యేకించి వైబీపట్నంలో ఒక పాయింట్ ఇచ్చి బియ్యం సరఫరా చేయాలని చెప్పేసి ఆదేశించారు. ఇదే విధంగా మన జడ్జోగంపేట గ్రామం రావుకత్త మండలంలో సీమపాడు పంచాయతీలో అక్కడ 10 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ పీటీజీ గిరిజనులందరూ కలిసి అక్కడ కూడా కళ్యాణంలో వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు నడిచి వెళ్తాను రండి చెప్పేసి సిపిఎం పార్టీ ఆందోళన చేయగా దానికి కూడా అధికారులు స్పందించి ఒక జడ్జోగంపేట పాయింట్గా పెట్టారు. అక్కడ బియ్యం ఇచ్చేందుకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు పాతకొట్టనబెల్లి గ్రామంలో కూడా బియ్యం ఇవ్వాలని చెప్పేసి మనం ఆందోళన చేసాం. అక్కడ కూడా బియ్యం పాయింట్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆ గ్రామాలకు నిరంతరం గ్యాస్ బండ్లు కూడా రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గ్యాస్కి వెళ్ళాలంటే కనీసం ఈ పెద్దగొరవ నుంచి మన సర్భవరానికి వెళ్ళాలంటే కనీసం ఒక 8 కిలోమీటర్లు బండ్లు మోసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏ అయితే గిరిజన గ్రామాల దగ్గరలోని బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యం తగ్గట్టుగా గ్యాస్ కూడా సరఫరా చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. ఎందుకంటే గ్యాస్ తీసుకోవాలంటే కనీసం 20 కిలోమీటర్ల దూరం అక్కడ డిపోకి వెళ్ళవలసి వస్తుంది. ఇది కూడా పెద్దగొరవ గ్రామంలోని రావుకత్తంలో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ ఇక్కడ సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఇచ్చిన అధికార యంత్రాంగానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.